సో ఈ చేంజెస్ ఓన్లీ పీటీలోనే ఉన్నాయన్నమాట. అది కూడా ఆగస్ట్ 7 తర్వాతకి. ఐఎల్స్లో ఇంకా టోఫెల్లో ఎటువంటి చేంజెస్ ఇంకా చేయలేదు. ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏమంటుందంటే అందులో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. సో మేము ఈరోజు ఒక కొత్త వీడియో తీసుకొని వస్తున్నాం మీ అందరి కోసం. చాలా రోజులు అవుతుంది కదా మా ఇద్దరిని ఇలా చూసి. కొంచెం వర్క్ లో బిజీ ఉండిపోయి వీడియోస్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఎస్. సో ఇంకా అదే ఏదో ఒక పని సరిపోతుంది అనమాట. సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్గా కొంచెం వ్లాగ్స్ కూడా ఎక్కువ చేస్తున్నాం. ప్లీజ్ వ్లాగ్స్ కూడా చూసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లైక్ ఆస్ట్రేలియాకి రావాలంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీద తప్పకుండా ఒక ఎగ్జామ్ అయితే రాయాలి కదా. సో పీటీ, ఐఎల్స్ ఇలా ఉంటాయి కదా. సో మెయిన్గా పీటీలో చేంజెస్ చేశారనమాట. సో పీటీలో రీసెంట్ గా ఆగస్ట్ 7 తర్వాతకి చాలా చేంజెస్ చేశారనమాట. సో ఆగస్ట్ 7 తర్వాత నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. ఆగస్ట్ 7 ముందల రాసిన వాళ్ళకి ఇంకా అలానే ఆ స్కోర్స్ యూజ్ అయితే అండ్ దాని ప్రకారమే చూస్తారు. 7 తర్వాత ఎవరైతే రాస్తారో అప్పటి నుంచి వాళ్ళకి ఈ స్కోర్స్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయన్నమాట. సో ఈ చేంజెస్ ఓన్లీ పీటీలోనే ఉన్నాయన్నమాట. అది కూడా ఆగస్ట్ 7 తర్వాతకి. ఐఎల్స్ లో ఇంకా టోఫెల్లో ఎటువంటి చేంజెస్ ఇంకా చేయలేదు. ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏమంటుందంటే అందులో కూడా చేంజెస్ తీసుకొస్తామని చెప్పి అంటున్నారు, కానీ ఇంకా ఏం అప్డేట్ ఇంకా రాలేదన్నమాట. సో పీటీకి మాత్రం ఆల్రెడీ చేంజెస్ చేశారు అండ్ అప్డేట్ వచ్చింది. సో పీటీ అనే ఎగ్జామ్ ఎందుకంటే మన ఇంగ్లీష్ స్కిల్స్ వాటి గురించి తెలుసుకోవడానికి అనమాట. సో వేరే కంట్రీ కన్నా అప్లై చేసేటప్పుడు వీడికి ఇంగ్లీష్ వచ్చా రాదా అని తెలుసుకోవడం కోసం మనం పీటీ ఎగ్జామ్ లేకపోతే ఐఎల్స్ ఎగ్జామ్ రాస్తాం. సో ఐఎల్స్ పీటీ వచ్చేసి మొత్తం కంప్యూటరైజ్డ్ అనమాట. అండ్ ఐఎల్స్ వచ్చేసి మనము మన హ్యాండ్తో రాసి ఫేస్ టు ఫేస్ లైక్ స్పీకింగ్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం అన్నమాట వేరే పర్సన్తో. బట్ పీటీలో ఏంటంటే మొత్తం కంప్యూటర్ అనమాట. వెళ్ళి మనము డైరెక్ట్ ఒక ల్యాబ్ లాగా ఉంటుంది, అందులో వెళ్ళి కూర్చొని రాయడమే అనమాట. అండ్ ఇంతకు ముందు వచ్చేసి పీటీ ఎలా అంటే సర్టెన్ ప్యాటర్న్స్ అనేవి ఉండేది. అవి బట్టినా సరే వెళ్ళి అక్కడ దాని ప్రకారం చెప్పేస్తే మనకు మార్క్స్ వచ్చేవి. ఇప్పుడు అలా లేదనమాట, మొత్తం ప్యాటర్న్ కూడా చేంజ్ చేశారు. సో పీటీలో 4 మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. మెయిన్లీ స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్, ఇంకా రైటింగ్. సో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే రైటింగ్లో ఒక ఎస్సే, ఒక సమ్మరైజ్ రిటర్న్ టెక్స్ట్ ఇచ్చేవాడు. సో అవి సమ్మరైజ్ రిటర్న్ టెక్స్ట్ అందులో ఉన్నది చూసుకొని ఒక కామానో పుల్ స్టాపో పెట్టి వేరే చేస్తే అయిపోయేది. అండ్ ఎస్సే కూడా ఎలా అంటే టెంప్లెట్, యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ చేశారు. సో టెంప్లెట్ బట్టి పోయి అదే టెంప్లెట్ రాస్తే వాడు అడిగిన క్వశ్చన్కి సంబంధం లేకుండా రాసినా కూడా మార్క్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే మొత్తం చేంజ్ చేశారనమాట. సో ఫస్ట్ అది కాకుండా 2 కొత్త మాడ్యూల్స్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. అంటే అవి ఎందులో ఇంప్లిమెంట్ చేశారో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మెయిన్లీ స్పీకింగ్లో 2 కొత్త మాడ్యూల్స్ తీసుకొచ్చారనమాట. అదేంటంటే సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్, ఇంకోటి ఏంటంటే రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్. డైరెక్ట్ ఒక సిచ్యువేషన్ ఇచ్చి మనం రెస్పాండ్ కమ్మంటాడు. ఈ 2 మాడ్యూల్స్ కొత్తగా పెట్టాడు అనమాట. సో ఇవన్నీ కాకుండా ఈ ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్ని స్కోర్ లెవెల్స్ ని పెంచింది అనమాట. కొన్ని తగ్గించింది, కొన్ని పెంచింది. అంటే కొన్ని వీసాస్కి ఏమో తక్కువ ఉన్నాయి, ఇంతకుముందు ఎక్కువ ఉండే తగ్గించారు. ఇప్పుడు కొన్ని వీసాస్కి ఏమో ఎక్కువ పెంచారనమాట. అది మోస్ట్లీ వీళ్ళు ఏం చేశారంటే మనకి ఎందులో అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాటిని తగ్గించాడు, ఎందులో అయితే కొంచెం కష్టంగా ఉంటుందో అవి పెంచేశాడు అనమాట. రైటింగ్ కొంచెం కష్టము. చాలా మంది రైటింగ్ ఏముంది ఈజీ అని అనుకుంటారు, కానీ రైటింగ్ చాలా కష్టము. 85, 86 అట్లా రావడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య 69 రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎంత ప్రిపేర్ అయ్యి రాసినా 69 కూడా రావట్లేదు. సో ఇప్పుడు వీసాస్ బట్టి లెవెల్స్ ఉంటాయి అనమాట. ఫంక్షనల్, వొకేషనల్, కాంపిటెంట్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఫంక్షనల్లో ఓల్డ్ పీటీ స్కోర్లో 30 స్కోర్ అయితే దాన్ని ఇప్పుడు 32కి పెంచాడు. అండ్ వొకేషనల్లో 36 అయితే 36 ఉంది, ఏం చేంజ్ చేయలేదు. అండ్ ప్రొఫిషియెంట్లో 66
కాంపిటెంట్లో ప్రొఫిషియంట్ అండ్ సుపీరియర్ అని ఉంది. సో కాంపిటెంట్ 65, సుపీరియర్ 79 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నీకు ఓవరాల్ స్కోర్ 32 ఉన్నా కానీ ఈ మాడ్యూల్లో నీకు ఇన్ని మార్క్స్ వస్తేనే మేము కన్సిడర్ చేస్తామని పెట్టాడు అనమాట కొత్తగా. ఎలా అంటే రీసెంట్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే నీకు అన్నిట్లో 55 దాటింది అనుకో నీకు వీసా వచ్చేది, లైక్ నీ 485 టెంపరీ వీసా ఇవన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు సపోజ్ మేము 491 మీద 491 వేసుకున్నాం. 491 గురించి నేను మీకు చెప్తాను. లైక్ స్కిల్డ్ వీసా కోసం ఎట్లా అంటే ఇంతకుముందు అన్నిట్లో 65 వస్తే 10 పాయింట్స్ వచ్చాయి. లైక్ ఆల్ మాడ్యూల్స్లో మీకు 65 వచ్చినాయి అనుకో మీకు 10 పాయింట్స్ ఇచ్చేటోడు. అన్నిట్లో 79 వస్తే మీకు 20 పాయింట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే అన్నిట్లో 65 వస్తే నేను 10 పాయింట్స్ ఇయ్యను. సో రైటింగ్లో 69 ఉండాలి, స్పీకింగ్లో 70 ఉండాలి, రీడింగ్లో 69 ఉండాలి. అట్లా అన్నిట్లో కొంచెం ఒక్కొక్క దాంట్లో పెంచి ఒక దాంట్లో తగ్గించి ఒక దాంట్లో పెంచి ఒక దాంట్లో తగ్గించి పెట్టాడు అనమాట. సో మనకి ఆ లెవెల్ స్కోర్స్ వస్తే తప్ప మనకి 10 పాయింట్స్ రావు. సో 3 మాడ్యూల్లో వచ్చి ఒక మాడ్యూల్ పోయినట్టు మళ్ళీ రాయాల్సిందే. సో ఇప్పుడు చాలా టఫ్ చేశారనమాట. అందరు ఈజీ ఉంటుంది ఏం లేదు అంటున్నారు, కానీ రాసినోడికి తెలుస్తుంది బాధ. ఎందుకంటే తక్కువ కాదు కదా రాసినప్పుడల్లా. ఆల్మోస్ట్ ఇండియాలో ఎంతనో నాకు తెలియదు, ఇండియాలో నేను రాసినప్పుడు 14,000 17,000 ఇక్కడైతే ఆల్మోస్ట్ $500 దాకా ఉందన్నమాట. $465 సంథింగ్ అలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ $25,000 రూపీస్ మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే. సో చాలా ఎక్కువ. అండ్ ఈ స్కోర్స్ ప్రకారం ఏ వీసా అయితే ఎఫెక్ట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టూడెంట్ వీసా సబ్ క్లాస్ 500 అనమాట. సో స్టూడెంట్ వీసా వేసుకునే వాళ్ళందరూ ఇంతకుముందు ఏంటంటే కోర్స్ బట్టి మీకు మార్క్స్ దాన్ని బట్టి ఉండే అనమాట. సో ఫంక్షనల్గా అయితే 32 అనమాట. అంటే మీ కోర్స్ కొంచెం తక్కువ ఉండి పెద్ద ఇంగ్లీష్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకేమో 32 ఉండే. లేదనుకో అన్నిట్లో 36 ఉండాలి. ఇప్పుడు వొకేషనల్ అంటే కొంచెం హై ఎండ్ లైక్ ఐటీ స్టఫ్ ఇవన్నీ చేసేటోళ్ళకి 36 ఎబో ఉండాలన్నమాట అన్నిట్లో. డిపెండింగ్ ఆన్ అవన్నీ కోర్స్ ప్రకారమే ఉంటాయి. మీ కోర్సు ఒకవేళ మీ కోర్స్ 50 అడిగింది అనుకో అన్నిట్లో 50 ఎబో ఉండాలి. కానీ ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ప్రతి ఒక్క మాడ్యూల్లో మొత్తం చేంజ్ చేసింది కాబట్టి లైక్ స్పీకింగ్, రీడింగ్ వీటన్నిటి క్రైటీరియా బట్టి మీకు ఆ మార్క్స్ వస్తేనే మిమ్మల్ని తీసుకుంటారు అనమాట ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపరీ గ్రాడ్యుయేట్ వీసాకి అది 485. వన్స్ మీ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాతకి వర్క్ వీసా లాగా అనమాట. అది ఫుల్ వర్క్ వీసా. సో దానికి ఏంటంటే కాంపిటెంట్ ఇంగ్లీష్ కావాలి. సో కాంపిటెంట్ ఇంగ్లీష్ మినిమం స్కోర్ వచ్చేసి 51 అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్డ్ వీసా అండ్ వీటి సబ్ క్లాస్ వచ్చేసి 189, 190, 491. సో 189 ఏంటంటే నార్మల్గా 189 ఎట్లా అంటే ఒక లాటరీ లాగా అనమాట. వేసుకొని పెట్టేసుకోవాలి, వాళ్ళు చూసుకొని వాళ్ళు పిక్ చేస్తారు అనమాట. అట్లా అనమాట. సో 189, 191 ఎలా అంటే స్కిల్డ్ ప్రొఫెషన్ అనమాట. మీరు ఏదైనా స్కిల్డ్ జాబ్లో పనిచేసి 1 year పనిచేయడము ఇట్లా చేసిన తర్వాతకి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి మీకు చాలా స్కోర్ ఉండి మీరు సిటీలో ఉందాం అనుకుంటున్నారు అనుకో అప్పుడు మీరు 189, 191కి వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే 189, 191కి చాలా కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరు సిటీలో ఉండాలనే కోరుకుంటారు కదా. సో చాలా మంది వాటినే ప్రిఫర్ చేస్తారనమాట. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉండాలి అని ఉంటుంది. సో అన్ని పాయింట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. 491 వీసా ఎలా అంటే రీజనల్ వీసా లాగా అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా పల్లెటూరులో ఉండడము లేకపోతే సిటీకి దగ్గర కాకుండా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా రీజనల్ ఏరియా కిందికి వస్తే దానికి నువ్వు 491 ఎలిజిబుల్ అనమాట. దాన్ని వేసుకోవాలంటే నువ్వు ఆల్రెడీ అక్కడ ఇన్ని ఇయర్స్ నుంచి పనిచేయడము లేకపోతే ఉండడము వాటిలన్నిటికీ ప్రూఫ్స్ అడుగుతారు, అవి చూపించుకోవాలన్నమాట. అవన్నీ మీకు వెబ్సైట్లో తెలుస్తాయి. సో నెక్స్ట్ దానికి ఎన్ని పాయింట్స్ చేశారంటే ప్రొఫిషియంట్ ఇంగ్లీష్ అన్నిట్లో 60 మొత్తం కలిపి 66 పాయింట్స్ దాటితే మీకు 10 పాయింట్స్ వస్తాయి. అండ్ సుపీరియర్ ఇంగ్లీష్ అయితే ఇంతకుముందు 79 ఉండే, ఇప్పుడు 84 చేశాడు. సో 84 పాయింట్స్ వస్తేనే మీకు 20 పాయింట్స్ వస్తాయి అనమాట. అండ్ పార్ట్నర్ వీసాకి
ఫంక్షనల్ నార్మల్ పెద్దగా ఏం చేంజ్ చేయలేదు. సో 32 పాయింట్స్ అన్నిట్లో ఉంటే సరిపోతాయి. ఇంకా వేరే వీసాస్ ఉన్నాయి, ఇట్లా ఎంప్లాయీ స్పాన్సర్ వీసా అని, ఫ్యామిలీ వీసా అని ఇవన్నీ ఉన్నాయి. సో వాటికి మాత్రము ఇంకా డిపెండ్స్ ఆన్ ద మీరు ఆక్యుపేషన్, ఇంకా ఆ వీసా టైంకి మీకు ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ బట్టే చేంజ్ చేస్తున్నారు. ఇది మెయిన్గా ఎందుకు చేంజ్ చేశారంటే IELTS, TOEFL వీటన్నిటిని కన్సన్ట్రేట్ చేసి పీటీ స్కోర్ కొంచెం తక్కువ ఉంది, సో ఈ లెవెల్ ఈ మార్క్స్ వస్తేనే 2 మ్యాచ్ అవుతాయి అని చెప్పి అట్లా చేంజ్ చేసారని వాళ్ళు చెప్తున్నారు. కానీ దానికి ఒరిజినల్ రీజన్ అయితే ఎవరికి వీసా వేయకుండా వెళ్ళకూడదు ప్లాన్ వేసాడు అంతే వాడు. సో ఓల్డ్ స్కోర్స్ వ్యాలిడ్ అవుతాయా చాలా మంది అడుగుతారు, నాకు తెలుసు. సో ముందే చెప్తున్నాను, ఓల్డ్ స్కోర్ వ్యాలిడ్ అవుతాయి. అది మీకు అది 2 years, ఇప్పుడు సపోజ్ August 7th కన్నా ముందు రాసిన వాళ్ళకి 2 years ఉంటుంది వ్యాలిడిటీ ఉంటుంది, 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ 2 years వరకు మీకు ఆ పాత స్కోరే పనిచేస్తుంది. సో దాని తర్వాతకి అప్పుడు కూడా మీకు వీసా రాలేదనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ రాసి ఇప్పుడు కొత్త స్కోర్తోని చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి, సో వాడు ఎలా స్కోర్ మార్క్స్ని ఎలా డివైడ్ చేశారో మీకు క్లియర్గా లైక్ IELTS అయితే ఎంత బ్యాండ్ ఉండాలి, PT అయితే ఎంత స్కోర్ ఉండాలి, అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు వొకేషనల్ ఇంగ్లీష్ వచ్చేసి బేసిక్ వర్క్ రైట్స్కి అనమాట. IELTSలో ఇది 5 బ్యాండ్ ఉంటే సరిపోతుంది ప్రతి స్కిల్లో. అండ్ PTలో వచ్చేసి లిజనింగ్లో 33 ఉండాలి, రీడింగ్ 36, రైటింగ్ 29, స్పీకింగ్ 24 అనమాట. కాంపిటెంట్ ఇంగ్లీష్ వచ్చేసి ఏంటంటే మ్యాండేటరీ ఫర్ స్కిల్డ్ వీసా ఎలిజిబిలిటీ అనమాట. సో IELTS ఏమో 6 బ్యాండ్ ఉంటే సరిపోతుంది ఈచ్ స్కిల్లో. అండ్ PTలో వచ్చేసి లిజనింగ్ 47, రీడింగ్ 48, రైటింగ్ 51 అండ్ స్పీకింగ్ 54. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియంట్ ఇంగ్లీష్ అనమాట. ఇది ఎందుకంటే ఫర్ స్కిల్డ్ వీసా పాయింట్స్. IELTS ఏమో 7 ఉండాలి ఈచ్ స్కిల్లో. సో PTకి వచ్చేసి లిజనింగ్ 58, రీడింగ్ 59, రైటింగ్ 69, స్పీకింగ్ 76. సో వీళ్ళు ఏం చేశారంటే రైటింగ్కి పెంచారు, మిగతా వాటికి తగ్గించారు స్కోర్. ఇంతకుముందు ఓవరాల్ 65 అని ఉంటుండే, అది తగ్గించారు. సో సుపీరియర్ ఇంగ్లీష్ ఎందుకంటే కొంచెం మ్యాక్సిమం పాయింట్స్ లైక్ 20 పాయింట్స్ రావడానికి. సో IELTS ఏంది 8 ఈచ్ స్కిల్లో ఉండాలి. PT లిజనింగ్ 69, రీడింగ్ 70, రైటింగ్ 85, స్పీకింగ్ 88 అనమాట. సో ఇలా చేంజెస్ అన్నీ చేసేసారనమాట. ఈ చేంజెస్ అన్ని 7th August తర్వాతకి ఇంప్లిమెంట్ అవుతాయి. అండ్ IELTSలో ఏం చేంజెస్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా మొత్తం 9 ఇంగ్లీష్ టెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఈ IELTS, TOEFL, PTలో PT కోర్, PT అకాడమిక్, ఇంకా మిగతావి ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇంతకుముందు పీటీలో టెంప్లెట్స్ వాడితే ఈజీగా స్కోర్స్ వచ్చాయన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే వాడు, మీరు పీటీలో టెంప్లెట్స్ వాడుతున్నట్టు వాడికి తెలిసిన, లేకపోతే ఆ సిస్టమ్ AIకి తెలిసింది అనుకోండి, డైరెక్ట్ అది హ్యూమన్ కరెక్షన్కి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ హ్యూమన్ కరెక్షన్ చేసి వాడు క్లియర్గా చెప్తాడు టెంప్లెట్ సో దాన్ని బట్టి మార్క్స్ రావు, ఇంకా మొత్తానికి 0. ఇప్పుడు 0 చేశారనమాట. మీరు టెంప్లెట్ వాడుతున్నారు అని తెలిసిందంటే 0. సో ఆ మాడ్యూల్లో మీకు మార్క్స్ పోయినట్టే. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి ఈ స్కోరింగ్, ఇంకా లైక్ లిజనింగ్, ఈ టాపిక్స్ మీద అనుకుంటే మీరు PSN వెబ్సైట్ని చూడొచ్చు. కొత్తగా ఎవరైతే PT రాద్దాం అనుకుంటున్నారో, లేకపోతే స్టూడెంట్ వీసా వేసుకుందాం అనుకుంటున్నారో, సో మీరు ఒకసారి PSN వెబ్సైట్కి వెళ్ళి ఈ స్కోర్స్ చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి రాయండి అనమాట. సో నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, వాట్ ఎవర్ యూ డూ, ట్రై టు ఎయిమ్ ఫర్ 84. అన్నిట్లో మీకు 84 వస్తే మీకు స్టూడెంట్ వీసా తర్వాతకి మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. సో 84 రావడం వల్ల మీకు ఒకవేళ మీరు PR వేసుకోరు అనుకోండి స్టూడెంట్ వీసా తర్వాతకి, నాకు నేను డైరెక్ట్ PR వేసుకుంటా, నాకు పాయింట్స్ నేను అనుకున్నారు అనుకోండి, మీకు PRకి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు వాడు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే PSNలో టాప్ స్కోర్ చేస్తున్నారో వాళ్ళే పిక్ అవుతున్నాయి, వాట్ ఎవర్, నో మ్యాటర్ వాట్ ద పాయింట్స్ ఆర్. సో ఇప్పుడు అలా ఉందన్నమాట సిచ్యువేషన్. తర్వాతకి ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో కొన్ని డిపార్ట్మెంట్స్, మెయిన్లీ నర్సింగ్, వీటన్నిటిలో ఎట్లా చేశాడంటే పాయింట్స్ తగ్గించాడు. ఇంతకుముందు వాళ్ళకు కూడా పాయింట్స్ ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గించాడు. సో వాళ్ళకి ఈజీ అవుతుంది. సో ఎవరైతే మీ ఫీల్డ్ బట్టి కూడా మీరు ఒకసారి చూసుకోండి, మీకు ఎన్ని పాయింట్స్ కావాలి ఏంటి అని.
వాడు చెప్పడానికి మీకు 6 ఉండాలి అంటాడు, కానీ లోపల స్కోర్స్ వస్తే 48, 43 అలా ఉంటాయి. బట్ అవి చూసుకొని ఇవి వస్తే సరిపోతే అనుకోకండి. ట్రై టు ఎయిమ్ ఫర్ 20 పాయింట్స్ వస్తాయి అనమాట, 8 వస్తే. సో మీరు దానికోసమే ట్రై చేయండి, ఎందుకంటే పిఆర్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పీటీఈలో పర్సంటేజ్ బ్రేక్ డౌన్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇది తెలుసుకుంటే మనకు కూడా ప్రిపరేషన్ ఎలా అవ్వాలి. సో ఎట్లా అంటే కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అవసరం లేదు. లైక్ రీడింగ్లో సెట్ ఆఫ్ మాడ్యూల్స్, రైటింగ్లో సెట్ ఆఫ్ మాడ్యూల్స్, ఇంకా లిజనింగ్లో సెట్ ఆఫ్ మాడ్యూల్స్, రీడింగ్లో సెట్ ఆఫ్ రైటింగ్లో సెట్ ఆఫ్ మాడ్యూల్స్, వీటన్నిటిలో ఉంటాయి అనమాట. సో ఆ మాడ్యూల్స్లో కొన్ని ప్రిపేర్ అవసరం లేదనమాట. అవి మీరు ప్రిపేర్ అయినా ఒకటే, ప్రిపేర్ కాకపోయినా ఒకటే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక మాడ్యూల్ తీసుకున్నాం అనుకోండి, సో రైటింగ్ లో తీసుకుందాం ఒక మాడ్యూల్, అది ఓన్లీ రైటింగ్ కిందికి అన్నట్టు పోదనమాట. లైక్ స్పీకింగ్ లో ఒక మాడ్యూల్ తీసుకుంటే ఓన్లీ స్పీకింగ్ కి క్యాలిక్యులేట్ చేయరు, దాన్ని రైటింగ్ కి ఇంకా ఏంటిది లిజనింగ్ కి అట్లా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం అది పర్సంటేజ్ ఎంత ఉంది అనేది తెలుసుకుందాం. సో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే రీడింగ్, మెయిన్లీ రీడింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎట్లుండే అంటే, మీరు రీడింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేస్తే రీడింగ్కి మార్క్స్ ఉండేవి, రైటింగ్కి మార్క్స్ ఉండేవి. కానీ ఇప్పుడు తీసేశాడు. ఇప్పుడు ఓన్లీ రీడింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కే మీరు రైట్ చేసినా రాంగ్ చేసినా మీకు రైటింగ్కి కోత పడాలన్నమాట. ఇంతకు ముందు ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఒక్కటి తప్పైనా రైటింగ్లో మార్క్స్ పోయాయి, ఇప్పుడు అలా లేదు. సో అందరు కొంతమంది ఏమంటున్నారంటే ఈజీ చేశారు అంటున్నారు, కొంతమంది చేయలేదు అంటున్నారు. మేము ఇంకా అది ఎగ్జామ్ తీసుకోలేదు మేము ఇంకా, సో మాకు ఇంకా ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అని ఏం తెలియదు. సో కంప్లీట్గా పర్సంటేజ్ బ్రేక్ డౌన్ గురించి కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ స్పీకింగ్ గురించి మాట్లాడుకుందాం. సో స్పీకింగ్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీడ్ అలౌడ్ ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ లైక్ 6 to 7 క్వశ్చన్స్ దాకా ఇస్తారు. సో ఇది మేజర్గా స్పీకింగ్కి 10% క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపీట్ సెంటెన్స్, ఇవి ఒక 10 నుంచి 12 అంటే ఒక 2 to 3 ఇస్తాడు. సో ఇది కూడా స్పీకింగ్కి అండ్ లిజనింగ్కి అవుతుంది. సో స్పీకింగ్ వచ్చేసి 16%, లిజనింగ్ వచ్చేసి 17%. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ఇమేజ్, ఇది 5 నుంచి 6 వరకు. సో స్పీకింగ్ వచ్చేసి 31%, ఇంకా అంతే, ఓన్లీ స్పీకింగ్కి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇంతకుముందు డిస్క్రైబ్ ఇమేజ్ ఎలా ఉండేదంటే అక్కడ పిక్చర్ ఇస్తే అదే చూసుకొని చదివితే వచ్చేవి అనమాట, మార్క్స్ వచ్చేవి. నేను ఇంతకుముందు రాసినప్పుడు నాకు అలానే వచ్చాయన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉండి చూసి చదివితే మార్క్స్ రావట్లేదు, వాడు ఇవ్వట్లేడు. సో మీరు పక్కాగా ఒక మాడ్యూల్ లాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఒక టెంప్లెట్ లాగా మీ ఓన్ టెంప్లెట్ లాగా మీరు ఫామ్ చేసుకొని దాన్ని చెప్పాలన్నమాట ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వాడు ఏం చేసిండంటే రిపీట్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, అవి మనకి లిజనింగ్లో ఉంటాయి, రీడింగ్లో కూడా ఉంటాయి. సో వాటికి మోర్ వెయిట్ పర్సంటేజ్ ఇచ్చాడు అనమాట. ఇంతకుముందు అంత వెయిట్ పర్సంటేజ్ లేకపోయేది దానికి, ఇప్పుడు ఇచ్చాడు. అండ్ ఇంతకుముందు మనం ఏంటంటే రిపీట్ సెంటెన్స్ చాలామంది ఓన్లీ సగమే చెప్పేటోళ్ళు, లేకపోతే ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యూ అంటే అందరూ ఆర్ యూ అని ఒకటి వినిపించింది, మధ్యలో ఏమి వినిపించకపోతే హాయ్ ఆర్ యూ అని చెప్పేస్తే ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు అలా లేదు, మొత్తం టెంప్లెట్ మొత్తం చెప్పాలి, వాడు ఎంత చెప్పాడో అంత మొత్తం చెప్పాలి. అండ్ మధ్యలో తడబడ్డా ఏది పడ్డా 0. ఇప్పుడు అన్ని 0s చేస్తున్నాడు, అసలు మార్క్స్ ఇవ్వట్లేడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీటైల్ లెక్చర్ అనమాట. దీంట్లో స్పీకింగ్ లిజనింగ్ ఉంది. సో స్పీకింగ్ వచ్చేసేమో 12%, లిజనింగ్ వచ్చేసేమో 13%. అండ్ ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్, ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఏదైనా రాకపోయినా ఏదో ఒకటి చెప్పండి, ఎందుకంటే ఇది ఓన్లీ 4% లిజనింగ్కి క్యాలిక్యులేట్ చేస్తాడు. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆ 4% అంటే మీకు ఎంతో పోతాయి అనుకోకండి, 1 or 2 మార్క్స్ పోతాయి అంతే, అంతకు మించి ఎక్కువ పో. సో అది దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించి, వాడు ఎక్కువ క్వశ్చన్స్ ఇందులోనే ఇస్తాడు, ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ ఇస్తాడు. సో దానికోసం మీరు ఎక్కువ ఆలోచించి మీ టైం వేస్ట్ చేస్తే మీకే మార్క్స్ పోతాయి. అండ్ నెక్స్ట్ ఇది కొత్త టాపిక్, సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్ అనమాట. సో ఇది స్పీకింగ్ లిజనింగ్కి, స్పీకింగ్లో 19%, లిజనింగ్ 19.5%. అండ్ రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్, ఇది కూడా కొత్త టాపిక్. స్పీకింగ్ 12%, అంతే, ఇంకా ఓన్లీ స్పీకింగ్. సో ఒక రకంగా ఎలా అంటే వాడు చెప్పిన మార్క్స్ మనం అచీవ్ కావాలంటే ఫస్ట్ డిస్క్రైబ్ ఇమేజ్, అది మెయిన్ 31% వస్తున్నాయి రీడింగ్లో. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ 19% ఇస్తున్నాడు. సో ఇక్కడనే మీకు ఆల్మోస్ట్ 50 వచ్చినాయి. 50% ఈయనే వచ్చినాయి అంటే మిగతా 2 మాడ్యూల్ చూసుకోరు అనుకో. లైక్ ఎట్లా అంటే రీడ్ అలౌడ్, ఇంకొకటి
రిపీట్ సెంటెన్సెస్ అవి చూసుకురా అనుకో మీకు ఆల్రెడీ మీ మార్క్స్ వచ్చేసినట్టు. సో మెయిన్ ఒక 4 చూసుకుంటే మీరు అచీవ్ చేసుకోవాల్సిన మార్క్స్ వస్తాయి. మీరు అన్ని ప్రిపేర్ అయ్యారు అనుకోండి, టైం వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతాయి తీరా ఎగ్జామ్కి పోయి రాసేటప్పుడు. ఎందుకంటే సిస్టమ్ కదా, పైన టైం రన్ అవుతూనే ఉంటుంది, మీరు ఇక్కడ చేస్తూనే ఉండాలి. అది మెయిన్ ప్రాబ్లం. అండ్ ఈ స్పీకింగ్ మాడ్యూల్కి మనకి 36 to 45 minutes అయితే పడుతుంది. అండ్ అండ్ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి రైటింగ్ అనమాట. రైటింగ్లో మనకు ఓన్లీ 2 topics ఉంటాయి. సో మెయిన్ వచ్చేసి సమ్మరైజ్ రిటర్న్ టెక్స్ట్. సో అది రైటింగ్కి 28% అండ్ రీడింగ్కి 22% తీసుకుంటుంది. అండ్ ఎస్సే వచ్చేసి ఒక ఎస్సే వస్తుంది, నార్మల్గా ఒకటే ఎస్సే వస్తుంది. అండ్ రైటింగ్ వచ్చేసి 31% అంతే ఇంకా. అండ్ రీడింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి రీడింగ్. సో రీడింగ్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి ఇంకా లైక్ రీడింగ్ మొత్తం ఓన్లీ రీడింగ్కే తీసుకుంటుంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి 27.5%. అండ్ ఎంసీక్యూ మల్టిపుల్ ఆన్సర్స్ అది వచ్చేసి ఒక రీడింగ్కి 5%. రీఆర్డర్ పారాగ్రాఫ్స్ వచ్చేసి 9%. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే డ్రాగ్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి అదనమాట, అది వచ్చేసి 19%. ఎంసీక్యూ వచ్చేసి సింగిల్ ఆన్సర్ 3%. సో ఈ రీడింగ్లో చూసుకుంటే మనకు మేజర్ టాపిక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, డ్రాప్ డౌన్, దాని 27.5% అనమాట. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ లిజనింగ్కి వచ్చేసి సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ రైటింగ్ అండ్ లిజనింగ్ అనమాట. రైటింగ్ వచ్చేసేమో 18%, లిజనింగ్ వచ్చేసి 10%. నెక్స్ట్ ఎంసీక్యూ, ఇది ఓన్లీ లిజనింగ్కి జస్ట్ 3%. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి 7.5% అనమాట లిజనింగ్కి. అండ్ హైలైట్ కరెక్ట్ సమ్మరీ, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది రీడింగ్ వచ్చేసి 2.5%, లిజనింగ్ 2%, ఇది కూడా తక్కువ స్కోరింగ్. అండ్ ఎంసీక్యూ సింగిల్ ఆన్సర్ అనమాట. సింగిల్ ఆన్సర్ జస్ట్ 2% అనమాట లిజనింగ్, ఇది ఈజీనే ఉంటుంది. అండ్ సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్, ఇది కూడా చాలా ఈజీ, జస్ట్ 1%, అందుకనే ఈజీ టాపిక్ కాబట్టి దేనికి లిజనింగ్కి. అండ్ హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్ ఏమో 8.5% ఏమో లిజనింగ్కి, 12.5% ఏమో రీడింగ్కి, ఇది కొంచెం ఎక్కువ ఉంది. రైట్ ఫ్రమ్ డిక్టేషన్ ఏమో రైటింగ్కి 23%, లిజనింగ్కి 12.5%. సో హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్ కూడా చాలా ఈజీ, కాకపోతే మనం కొంచెం బాగా వినాలి. సో రీడింగ్కి లిజనింగ్కి కలుపుకొని చాలా ఎక్కువ పర్సంటేజే ఉంది. సో ఈ టాపిక్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ టోటల్ ఎగ్జామ్ వచ్చేసి 2 hours 15 minutes అలా ఉంటుందన్నమాట. సో ఇలా పర్సంటేజ్ బ్రేక్ డౌన్స్ అనేవి ఉన్నాయి. సో ఇలా టాపిక్ బట్టి మనకి స్కోరింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా అదనమాట స్కోరింగ్ ప్యాటర్న్ అలా చేంజ్ చేశారు, కొన్ని తగ్గించారు, కొన్ని పెంచారు. సో గుర్తు పెట్టుకోండి, మనకు కావాల్సిన స్కోర్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చేటట్టు ప్రిపేర్ అయ్యి ట్రై చేయండి. సో ఈ స్కోరింగ్ క్రైటీరియా మేము ఆల్రెడీ ఇక్కడ పైన మీకు కనిపించేటట్టు పెడతాము. సో అండ్ డిస్క్రిప్షన్ లో కూడా క్లియర్ గా మొత్తం పెడతాను. మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం పీటీ వెబ్సైట్కి వెళ్తే అక్కడ కూడా మీకు బ్రేక్ డౌన్ పర్సంటేజ్ ఇవన్నీ క్లియర్గా చెప్తారనమాట. అంతే. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత కష్టపడుతున్నామో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడానికి. మెయిన్ రీజన్ ఏమనే అనమాట, మీరు చేయకపోవడానికి కారణం. అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, అయినా కొంచెం ట్రై చేస్తున్నాము కొంచెం మా నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మేబీ మీకు వేరే సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుండొచ్చు, కానీ చాలా మంది మా ఛానల్ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళ కోసం అన్నా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఇలా ట్రై చేస్తున్నాం మేడం తోటి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి చాలా మంది మాకు ఇన్స్టాలో మెసేజెస్ చేస్తున్నారు అనమాట. కైరా లైక్ మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా లైక్ ఎలా అంటే మాకు ఇండియాలో ఇలా మంత్లీ 1 lakh శాలరీ 2 lakh శాలరీ వస్తుంది, అయినా మాకు సరిపోవడం లేదు, మేము ఆస్ట్రేలియా రావాలనుకుంటున్నాము, ఏం సజెస్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. సో చాలా మంది ఉన్నారు అలా ఎవరైతే అనుకుంటున్నారో ప్లీజ్ అక్కడే ఉండండి.
నిజంగా నేను చెప్పేది మాత్రం అదే. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఐటీ జాబ్స్ రావడం, ఐటీనే కాదు నార్మల్ జాబ్స్ రావడం కూడా చాలా కష్టంగా ఉంది. సో ఆస్ట్రేలియాలో ఇప్పుడు చాలా కష్టమైంది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చేసేటోళ్ళకి అసలు బాగాలేదన్నమాట. ఇక్కడనే కాదు, దానికన్నా ఓ ప్లంబరు, ఓ పెయింటరు, ఎలక్ట్రీషియన్ అయితే అసలు బెస్ట్. అసలు గంటకి ఎటు కాదన్నా ఒక $60. అది డిపెండ్స్, ఇంకా నీ వర్క్ కూడా నీ వర్క్ మీద ఉంటుంది. అండ్ వాడు చిన్న పైప్ ముక్క పగిలితే దాన్ని అటు చేసి ఇటు చేసి 2 గంటలు చేసిపోతాడు. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ కి ఇక్కడ మెల్బోర్న్ లో, సిడ్నీలో ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. అవి ఇల్లీగల్ ప్రొటెక్ట్స్ అన్నమాట. ఎట్లా అంటే మా దేశం మాకే కావాలి, మీరు వెళ్ళి ఇమిగ్రెంట్స్ ని తీసుకోవద్దు, మీరు అందరు వెళ్ళిపోవాలి అన్నట్టు చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. బట్ ఒరిజినల్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ కూడా తెలుసు వాళ్ళ ఇక్కడ తెల్లోడు పనిచేయడు, మనోళ్ళే పనిచేస్తారని. అండ్ ఎక్కువ శాతం మన ఇండియన్స్ ఎక్కువ మెయిన్ ఐటీలో ఉండే వాళ్ళైతే మొత్తం మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇంకా అదనమాట వీడియో. ఇంకా మా వల్ల అయితే లేదు, ఈమెతోటి రెడీ ఉంది బాయ్ చెప్పడానికి, అయితే ఇంతసేపు మాట్లాడలేదు. సో ఇంకా అదనమాట వీడియో. ఇంకా మీకు లైక్ వీసా టైప్ ఇంకేమైనా పీటీ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్టర్స్. అండ్ ఈ క్యూటిఫై వీడియోస్ చూడాలనుకుంటే అండ్ మరి రీసెంట్గా బర్త్డే వీడియోస్, ట్రిప్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ అండ్ సపోర్టర్స్. బాయ్. లవ్ యూ ఆల్. లవ్ యూ చెప్పు కైరా, లవ్ యూ. ఇట్లా చెప్పు, ఇట్లా ఇట్లా అక్కడ అటు పెట్టు. లవ్ యూ ఆల్ ఇట్లా చెప్పుదన్నారా, ఆడ వీడియో అయిపోతుంది. కిసింగ్ కిసింగ్ కిసింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పిస్తే మాత్రం హ్యూమన్. సో ఇంతకు ముందు ఉంటే మాత్రం ప్లీజ్ పీటీ వెబ్సైట్ లో మీకు ఉంటది. సో పీటీ వెబ్సైట్ లో మీరు మిడిల్ లాక్ ఉందా మంచిగా. ఆ స్పెట్స్ దివే, ఆ స్పెట్స్ అస్సలు బాగుంది. హే హాయ్ నమస్తే, నేను మీ అఖిల్. తను నా భార్య ప్రియాంక, తను నా రోషన్ కూతురు ఖైరా. ఏంట్రా వీడియో రికార్డ్ అవుతుంటే ఏం చెప్పరు? రికార్డ్ అవుతుందా? నాకు తెలీదు, నేను చూడట్లేను. 33 seconds రికార్డ్ అయిందిరా.